నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతదేశాన్ని ప్రస్తుతం ప్రపంచలోని అన్ని దేశాలు నిశితంగా గమనిస్తున్నాయని, ఎన్నో రంగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలుస్తున్నదని, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనపై శ్రీకృష్ణానగర్లో ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి తాతా రవి నేతృత్వంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్గౌడ్తో కలిసి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందిందని, ప్రపంచాన్ని కరోనా వంటి విపత్తు వణికిస్తే ప్రపంచంలోని ఎన్నో దేశాలకు వ్యాక్సిన్ అందజేసిన దేశం మనదని అన్నారు. ఈరోజు ఓబీసీ ఆధ్వర్యంలో, ముఖ్యంగా రవి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక చిన్న కార్యక్రమం పెట్టుకున్నామన్నా మీకు కూడా కంపల్సరీ రావాలని పొద్దున్నే చెప్పడం జరిగింది. సో ఇది కొన్ని కుల సంఘాలు మరియు మా సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు వస్తున్నారని వారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈరోజు అందరినీ పిలిచినందుకు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో తీసుకోవాల్సిన ఉన్నాయి. మొన్న ఎస్సీ మోర్చా వాళ్ళు కూడా ఎర్రగడ్డలో చాలా గ్రాండ్గా చేశారు. సో ఈరోజు ఓబీసీ వారి ఆధ్వర్యంలో మరియు అలాగే ఇక్కడ మహిళా నాయకురాలు ఉన్నారు, మీరు కూడా ఇక్కడ నన్ను ఏదైనా డివిజన్లో తీసుకోవాలి ఇలాంటి కార్యక్రమం. ఎస్సీ మోర్చా ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇంకెవరు యువమోర్చా ఎంతవరకు తీసుకోలేదు. యువమోర్చా పవన్ గారు, మీరందరూ కూడా ఇలాంటి మీటింగ్స్ ఎమర్జెన్సీ మీద మొన్న అనుకున్నాం కానీ ఆ మీటింగ్ అయ్యేటట్లేదు కాబట్టి ఒక డివిజన్లో కనీసం 400-500 మందితో పెట్టుకోవాలని మీ అందరికి తెలియజేస్తూ, ఈ యొక్క మీటింగ్స్ ముఖ్య ఉద్దేశం మోడీ గారు వచ్చిన తర్వాత వచ్చి కరెక్ట్ 11 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ యొక్క మీటింగ్స్ ఎక్కడికక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. పెట్టుకొని అక్కడ మోడీ గారు చేసినట్టు వారి ఏ కార్యక్రమాలు చేశారో అవి మనం చర్చించుకోవడానికి బయట నుంచి రాష్ట్ర స్థాయి నుంచి ఇద్దరు నాయకులు మనకు వివరిస్తానికి ఇక్కడ రావడం జరిగింది. వారు చేసినటువంటి మంచి అభివృద్ధి ప్రజలకు పోవాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఒక కార్యక్రమం తీసుకుంది. వారు ఎన్నో కార్యక్రమాలు మీరు చెప్పుకుంటూ పోతే మీరు తీసుకునే రేషన్ కానించి ఈ రోడ్లకు వచ్చే పైసల కానించి మున్సిపల్లో వచ్చే మ్యాక్సిమం పైసలు అక్కడి నుంచి వస్తాయి సెంట్రల్ నుంచి. కానీ ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణ గవర్నమెంట్ మాకేం చేసింది అని చూపిస్తారు అంతే. సో అలాంటి ఏమేమి తీసుకొచ్చిండ్రు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు మనకు వచ్చాయని చెప్పడానికి ఇక్కడికి ముఖ్యమైనటువంటి నాయకులు వచ్చారు. వారు మీకు నెక్స్ట్ అన్ని వివరిస్తారు. దీని అందరూ కూడా శ్రద్ధగా విని ప్రజలకి మీ ఇంటి దగ్గర వాళ్ళందరికీ తెలియజేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.